ఒక గోంగూర కట్టని వలచి శుభ్రంగా కడిగి కడాయిలో వేసి మగ్గనిచ్చి గోంగూర ముద్దను పక్కన పెట్టుకోండి. తర్వాత శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు, తరిగిన 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని పచ్చి రొయ్యలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయిలో తగినంత నూనె పోసుకొని వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు టమోటాలు, చిటికెడు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దాంట్లో కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న రొయ్యలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఉడికించిన గోంగూర ముద్దను వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి నీరు పోయేదాకా బాగా వేయించుకోవాలి. అంతేనండి, పచ్చి రొయ్యల గోంగూర కూర రెడీ. మీకు నచ్చితే ప్లీజ్ share and subscribe.